మాతాజీ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. ఓం హర హర మహాదేవ్. మీరు ఏ అఖాడకు సంబంధించిన వాళ్ళు? నేనా నిరంజన్ అక్కడ నిరంజన్ అఖాడ. ఎన్నో అఖాడ ఇది? మూడోది. మూడోది. అఖాడ ఎక్కడ ఉంది? ఇదా గుజరాత్లో. గుజరాత్లో. గుజరాత్లో అక్కడ చాలా చోట్ల ఉంటాయి. ఎన్ని అఖాడలు ఉన్నాయి మొత్తం? మొత్తం 14. ఇప్పుడు ఒకటి మొత్తం 13. ఈ కొత్తగా ఇంకొక అకాడమీ పెట్టారు వాళ్ళు. 13 అఖాడ 14 అఖాడ దేంట్లో అటాచ్ అయింది? ఏది 14 అఖాడ దేంట్లో? సాధువులలో కలిపారు. సాధుగా తప్పు చెప్పారు మీరు. 14 అఖాడ దేంట్లో కలిపారు? 14 అఖాడ పేరేంది? అదే చెప్తున్నాను కదా, 14 అక్కడ సాధు అకాడ. తప్పు. ఏం అకాడ మరి? ఏం అకాడ అనుకుంటున్నా? మీరు చెప్పింది 14 అఖాడ తప్పు. మీరే మీ నుండి వచ్చి లేపిస్తారు. అది ఏ అఖాడలో కలిపారు దాన్ని? నేను చెప్తున్నాను కదా, ఈ ప్రక్రియలు 14 అకాడలకు ఒక్కొక్క గురువుకు ఒక్కొక్క అకాడ పెట్టుకుంటూ వచ్చారు. ఒక్కొక్క గురువుకు ఒక్కొక్క అఖాడ. గురువుకు అకాడ అంటే వాళ్ళు తరతరాల నుండి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ కొంత విద్య నేర్పించిన వాళ్ళకు కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నాను. నాదైతే నిరంజన్ అకాడ గురించి మీరు అడగండి, నేను దాని గురించి చెప్తాను. నిరంజన్ అఖాడ ఎక్కడుంది? ఇది గుజరాత్లో. గుజరాత్లో ఉంది, కాశీలో కూడా కట్టారు, తర్వాత ఉజ్జయిన్లో కూడా ఉంది. ప్రతి చోట ఉంటుంది అది. కావాలంటే మీరు ఆరా తీసుకోవచ్చు. మీరు కనుక్కున్నారు. అక్కడ నుంచి కార్డు వచ్చిందా మీకు? అక్కడ నుంచి కార్డు చాలా చాలా కెమెరాల ముందు చూపించాను కదా. చూపించారా? అంటే ఆల్రెడీ ఉన్నాయి పెద్ద పెద్ద ఏదో మీడియా వాళ్ళు ఏదో అన్నారు కదా, టీవీ ఛానల్ మొన్న ఒకటి ఏదో G5 ఏదో చేశారు కదా, వాళ్ళకు కూడా చూపించాం కదా. చూపించారు అక్కడ కార్డు. కంపల్సరీ అది లేనిది అగోరి కాలేము. కంపల్సరీ అక్కడ నుండి నువ్వు ఇక్కడ విద్య నేర్చుకున్నావు, ఇక్కడ నువ్వు అర్హుడివి అని ఒక కోడ్ అని ఒకటి ఇస్తారు. అది ఇచ్చినప్పుడే మనం. అఘోరా అంటే ఏంటి? అఘోరా అఘోరా అంటే ఏంటి? అఘోరా అంటే పరమశివుని భక్తుడే. నాగసాధు అఘోరా అనేది అవి రెండు నాయి కాబట్టి నేను అవే మీకు చెప్పగలుగుతాను. ఓకేనా? అఘోరా అంటే ఆ నియమాలు, నేను వాటి నియమాలు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి నీకు అఘోరా అనేది అర్థమవుతుంది. అఘోరా అనేది నాగసాధువా అఘోరనా? ఎవరు? నాకు 2 విద్యలు ఉన్నాయి. నేను రెండిట్లో నేను. సరే, నాగసాధువుకు సంబంధించిన క్వాలిటీస్ ఏంటి? నాగసాధు ఇలాంటి చెట్లలో కానీ గుట్టల మీద కానీ హిమాలయస్లో కానీ జీవన సారంగా రావాలి. ఫస్ట్ వాళ్ళ సాధన ఎలా ఉంటుంది నాగసాధువులది? నాగసాధువులకు శిక్షణ అనేది ఎలా ఉంటుంది అంటే కఠోరమైన, ఎవరైతే గురువు ఉన్నారో కఠోరమైన పరీక్షలు పెడతారు. ఎట్లాంటి కఠోరమైన పరీక్షలు? అదే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. నా శరీరంకు పెడతారు కాబట్టి అర్హుడిగా కాదా లింగాన్ని కానుండి ఇంచు పోయి నీకు అన్నీ చెప్పడానికి రాలేదు నేను. ఓకేనా? నేను చెప్తాను. నేను అవన్నీ పరీక్షలు నేను ఇప్పటికీ 500 మంది అఘోరలతోటి అఖాడాలతోటి 14 అఖాడాలు తిరిగి అన్ని తిరిగి వచ్చినామండి. నాగసాధు ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం పొందిన తర్వాత సాధన ఇస్తారు. మీరు ఎప్పుడైతే నాగసాధు అని చెప్పుకుంటారో నాగసాధు కాదు. అఘోర గురించి చెప్పండి. అఘోర ఫస్ట్ ఏ సాధన ఉంటుంది అఘోరకి? గురుసేవ ఉంటుంది. ఏ గురుసేవ? నాకు ఎవరైతే శిక్షణ ఇస్తారో ఆ గురుసేవ ఉంటుంది. ఎలాంటి శిక్షణ ఇచ్చారు మీకు? ఫస్ట్ ఎలాంటి శిక్షణ అంటే ఆయన పరీక్ష పెడతారు. దాని గురించి నేను చెప్తా. చెప్పండి మరి, మీరు నాకు నేర్పియాలి కదా. నేర్పించండి కదా. నాగసాధు అని చెప్పారు కదా, నాగసాధువుకు మొట్టమొదటిసారి మార్షల్ ఆర్ట్స్ లో అన్ని విద్యలో కర్ర విద్య కానీ కత్తి విద్య కానీ కుస్తీ పోటీ కానీ అన్ని ఇచ్చిన తర్వాత అన్నిట్లో నైపుణ్యం పొందిన తర్వాత నాగసాధువుగా శిక్షణ ఇచ్చి అప్పుడు ధ్యానంలో కూర్చోబెడతారు. మంత్రసిద్ధి అప్పుడు జరుగుతుంది. ఎన్ని లక్షల మంత్రసిద్ధి ఇస్తాడో గురువు, అప్పుడు అన్ని లక్షల తర్వాత మంత్రసిద్ధి ఫలిస్తుంది. మంత్రసిద్ధి ఫలించిన తర్వాత 3 మంత్రాలు ఉంటాయి. 3 మంత్రాల సిద్ధి ఫలించిన తర్వాత అప్పుడు గురుస్థానానికి వెళ్తారు. మీరు ఆల్రెడీ గురువు అని చెప్పుకొని తిరుగుతున్నారు. గురువు ఫస్ట్ నాగసాధువు కాదు. ఫస్ట్ నాగసాధువు కాదు, అది కరెక్టే. నాగసాధు ఎలా ఉంటుందో నాకు క్లియర్ గా తెలుసు. అదే అంటున్నా, నువ్వు ఒక నాగసాధువు కాబట్టి నీకు తెలుసు. నాకు అక్కడ నుండి కాడు రాలేదు. నాగసాధువుని ఎందుకు చెప్పుకుంటారు? అదే మరి, అక్కడ నుండి కాడు రాలేదు, కాడు ఎవరికి చూపించలేదు. అఘోరిని కూడా కాదు. నువ్వు నమ్మకపోతే నమ్మడానికి కాదు. ఇప్పుడు అదే నేనేమంటున్నా, మీడియా వాళ్ళు జనాలు, నీ మీడియా వాళ్ళది నాకెందుకు? అదే నీ మీడియా వాళ్ళది నాకెందుకు? నాది నాకు కావాలి. నేనేం చేస్తున్నది నాకు కావాలి. నీ మీడియా వాళ్ళది నాకు మీడియాకి నేను మీరేం చేస్తున్నారు అనేది జనాలకు కూడా, మీరేం చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు మీరు అందరు మీరేం చెప్తున్నారు అందరికి? నేను నాగసాధు అఘోర అని చెప్తున్నారు. నాగసాధుకు కావాల్సిన లక్షణాలు ఏంటి? నేనే చెప్తున్నారా వాళ్ళు అడుగుతున్నారా? ఎవరు? మీరు చెప్తున్నారు. మీరు ఏది అడుగుతున్నప్పుడు మీరు అఘోరనా ఏంటంటే నేను నాగసాధు అఘోర అంటున్నారు. అఘోర కొన్ని ఉంటాయి, అఘోర సాధన వేరే ఉంటుంది. నేను ఏదైతే దీక్షలో ఉన్నానో ఆ దీక్షలే చెప్పుకుంటాను. ఏ దీక్షలో ఉన్నారు మీరు?
నేను ఏ దీక్షలు ఉన్నానని చెప్పిన కదా, అఘోరి నాగసాధు అని చెప్తున్నాను. అఘోరి నాగసాధు రెండు కాదు, అఘోరి వేరు నాగసాధు వేరు. అదే 2 దీక్షలు తీసుకున్నప్పుడు రెండు దీక్షలు తీసుకోవడానికి జీవితం సరిపోదు. అవునా? నేను ఇప్పుడు మీతోటి నేను లైవ్ లో కూడా కొంతమంది అఘోరులతో మాట్లాడిపిస్తా, సిద్ధ గురువులతో మాట్లాడిపిస్తా లైవ్ లో. ఇక్కడ అదే మరి డైరెక్ట్ నా అక్కడికే నీదే కెమెరా తీసుకొని అక్కడికి అదే అంటున్నా కదా, అక్కడ దగ్గరికి నేను వస్తా, అక్కడ దగ్గరికి నేను వస్తా. వచ్చే ముందు మీరు చెప్పింది అఘోర నాగసాధు అని చెప్తున్నారు కదా, అఘోర అదే మరి ఇప్పుడు నేను నీకు నిరూపించాలంటున్నావు కదా, ఇదే కెమెరా తీసుకొని నేను నిరూపించుకోవడానికి రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ అగ్రిమెంట్ రాలే, చెప్పాను. అఘోర నాగసాధు ఎందుకు చెప్తున్నా? అదే అంటున్నా కదా, నేను నిరూపించడానికి రాలేదు, రాబోను కూడా. నేనేంటో నాకు తెలుసు, నా గురువుకు తెలుసు, నాకు విద్య ఇచ్చిన గురువుకు తెలుసు, నాకు కార్డు ఇచ్చిన వాళ్ళకు తెలుసు. నీకు ఇంతగానో తెలుసుకోవాలంటే నిరంజన్ అక్కడికి వెళ్ళి నువ్వు అడుక్కోవాలి. మరి నువ్వే విజువల్ గా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. సాధన చేసిన తర్వాత నీకు నా సాధన గురించి విద్య కోసమా, సాత్విక విద్య కోసమా? సాధన చేసేది తాంత్రిక విద్యనా, సాత్విక విద్యనా? అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది నేనేదైతే తాంత్రిక విద్య, మీరు ప్రతి వీడియోలో తాంత్రిక విద్య అంటారు. తాంత్రిక విద్యకు విశ్లేషణ ఏంటి? తాంత్రిక విద్య చాలా ఉంటాయి. తాంత్రిక విద్య అంటే తాంత్రిక విద్య ఎప్పుడు చేతపళ్ళు చేయడం, దానికి ఎదుటివానికి మనిషిని నాశనం చేయడానికి, ఒకదాన్ని నాశనం చేయడానికి, మంచి చేయడానికి కాదు. తాంత్రిక విద్య విద్యతో మంచి చేయడానికి కూడా రాదు, ఎవరికి కూడా రాదంటారు. విరుగుడు రాదు తాంత్రిక విద్యలో, విరుగుడు రాదంటారు. రాదు అంటే మీలాంటి వాళ్ళే ఇంకా ఎక్కడో చెప్పిందో లేకుంటే ఏదో చేసిందే మాలాంటి వాళ్ళకి చెప్తే. నేను ముందే చెప్పా, 500 మంది అఘోరాల దగ్గర తిరిగి వచ్చినని, కన్యాకుమారి నుంచి నేపాల్ దాకా హిమాలయస్. మరి అలా తిరిగి వచ్చిన వాడివి మరి నా గురించి కూడా అక్కడ ఆరా తీసుకొని రావాలి కదా. ఆల్రెడీ మాట్లాడుతున్నాను, నేను అడిగిన దానికి సమాధానం చెప్తే అక్కడ ఆల్రెడీ నేను అడిగిన అవసరం లేదు. మీరు చెప్పిన దాంట్లో మీరు దొరికిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన ఆల్రెడీ దగ్గరనే మీరు మాట్లాడిన తప్పు. రెండోది, అఘోర విద్యకు కావాల్సిన లక్షణాలు ఏంటి? అది చెప్తున్నాను కదా, నేను ఏదైతే త్యాగం చేసుకున్నానో, ఏదైతే నేనైతే శ్మశానాలు మెడలో కపాలు వేసుకున్నారు, కార్లన్నీ కపాలాలు ఉన్నాయి కదా, కపాల మరి రేపటి నుండి ఆపియచ్చు కదా. ఒక్క నిమిషం, పరంగానే చెప్పాను ఆపడానికి కాదు, మీరు మాట్లాడే జనాల్లోకి వచ్చిందని అడుగుతున్నాను. మీరు కార్లో కపాలాలు ఉన్నాయి, మీ మెడలో కపాలం ఉంది. ఒక్క నిమిషం, కపాల ఎన్ని లక్షల సాధన అయిన తర్వాత చేతికి వస్తుంది? కపాలం ఎన్ని లక్షల సాధన అయిన తర్వాత గురువు చేతికి ఇస్తాడు. నేను విద్య గురించి చెప్పడానికి రాలే, మంచి చెడు నీకెందుకు చెప్పాలి నా విద్యని? నువ్వు ఏ గురువు? లేదు, మీరు కపాలం ఆల్రెడీ పట్టుకొని తిరుగుతున్నారు, కపాలాలు కార్లో ఉన్నాయి కదా. ఎన్ని లక్షల సాధన చేసిన తర్వాత నీకంత శక్తి ఉంటే నేను ఆపడే శక్తి గురించి మాట్లాడతాను. అడిగిన దానికి అది కాదు, నీకంత శక్తి ఉంటే ఆపుకో. వాదనకు వితండవాదం సమాధానం కాదు, వాదనకు వితండవాదం సమాధానం కాదు. కపాలమాల మెడలేసుకొని తిరుగుతున్నప్పుడు కపాలమాల ఎన్ని లక్షల సిద్ధి అయిన తర్వాత కపాలం చేతి. నేను సిద్ధి ఎవరికైనా ఇప్పుడు ఇన్ని కెమెరాల ముందు ఇంతమంది వచ్చి నన్ను అడుగుతున్నారు, ఎక్కడ నేను చెప్పాను? చెప్పలేదు, నేను అడుగుతున్నా కాబట్టి. నాకు ఇచ్చిన గురువు నా సిద్ధిని నేను ఎక్కడ పోర్ట్రేట్ చేసుకోవడం రాలే. నేను మంత్రశుద్ధి కూడా నేను ఇగో చేస్తున్నాను. పోర్ట్రేట్ చేయడం చెప్తలేండి, నేను అడిగిన అదే మరి అయిన తర్వాత చెప్పడానికి నేను రాలేదు. నేను ఒక కార్యక్రమానికి వచ్చాను, ఆ కార్యక్రమం చేసుకుంటున్నాను. నీచి నువ్వు అడుగుతున్నావు, వచ్చినావు, చూసుకుంటున్నావు, పోతున్నావు. మరి అడిగిన దానికి మీరు ఆల్రెడీ అదే మరి నేనేం చెప్తున్నాను? మాంతలు మేము రాలేదు, నువ్వు నా గురించి అంతగానము నువ్వు ఇది కాదు, ఈ దీక్ష ఇది కాదు అంటున్నావు కదా. నేను దీక్ష అదే దీక్ష గురించి మాట్లాడతలేను, నేను దీక్షలో మీరు చేసిన దాని గురించి అడుగుతున్నాను. కపాలము ఎన్ని లక్షల సాధన అయిన తర్వాత, సిద్ధి అయిన తర్వాత, ఎంత సిద్ధి అయిన తర్వాత కపాలం చేతికిస్తారు? ఇదా గురువు మీద ఉంటారు, నా మీద ఉంటారు. నేనైతే కమ్సే కమ్ సరే, మనుషుల మాంసము కొద్దిగా తీసుకొని తింటాం, మనుషుల మాంసం తింటా అంటున్నావు కదా. తినరు, నేను తినను అంటున్నా, తింటా అంటున్నాను చెప్తున్నావు కదా. ఎన్ని లక్షలు సిద్ధి అయిన తర్వాత మాంసము చేతికి ఇచ్చారా, కపాలంలో ఇచ్చారా? అసలు తింటారా తినరా? అది నువ్వు 500 మందితో తిరిగినావా, వాళ్ళు తిన్నారా తినలేదా? అది సాధనలో ఒక శక్తి. సాధన నీకు 500 తెలియట్లేదు, మీరేం మాట్లాడారు? కపాలం ఎన్ని లక్షల సిద్ధి తెలియనప్పుడు నువ్వు ఎందుకు వచ్చి అడుగుతున్నావు? కపాలం సిద్ధి అయిన తర్వాత, మంత్ర సిద్ధి అయిన తర్వాత కపాలం ఎన్ని లక్షల సిద్ధి అయిన తర్వాత వచ్చింది మీ చేతికి? నేను సిద్ధిని ఎక్కడ నేను చెప్తాను, నేను సిద్ధి కానీ మీరు కపాలం ఎట్లా వేసుకున్నారు? అది నా ఇష్టం. నేను నా సిద్ధిని నాలో ఉన్న సిద్ధిని కానీ, నాలో ఉన్న మహిమల్ని కానీ, నాకున్న శక్తిలో నేను పోర్ట్రేట్ చేయడం రాలేదు. నా వంతు నేను మంచి చేసుకోవడం. తాంత్రిక విద్య ఎందుకు చెప్తున్నారు బయట?
మీరు తాంత్రిక విద్యను ఎందుకు చెప్తున్నారు? అది నేను చేసుకుంటా కాబట్టి తాంత్రిక విద్య కాదు నాకు నేను చేసుకుంటున్నా కాబట్టి నేను మీరు తాంత్రిక విద్య ఊర్లలో కూర్చొని చేతపట్లు చేసుకోవాలి. తాంత్రిక విద్య అంటే అగోరా చేసే సాధన వేరు, అగోరా చేసే విద్య వేరు. అదే చేస్తున్నాను నువ్వు అనుకోవచ్చు. నువ్వు అదే ఊర్లలో కూర్చొని చేస్తున్నావు అడుగుతున్నప్పుడు మీరు సాధన అదే అంటున్నావు. మరి అందరికి చెడే చేస్తున్నావు, అందరికి చెడే చేస్తున్నావు, ఒక్కరి కూడా మంచి చేయలేదు. అసలు నువ్వు క్వశ్చన్ కు వితండవాదం సమాధానం కాదు. నువ్వు వితండవాదమే అనుకో. నేను నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి అడిగారు, తెలంగాణ కాదు బయట రాష్ట్రాల్లో కూడా. నేను ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు ఏం చేయాలి, అది నా దగ్గర బాగున్నది, నేను అదే చేస్తున్నా. అరే మాది